హలో అండి, వెల్కమ్ టు మై ఈజీ ట్రేడ్. ఇవాళ ఈ వీడియోలో ఫినాన్షియల్ ప్లాన్ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. సో ప్రజెంట్ ఏంటంటే ఫినాన్షియల్ ప్లాన్ అంటే ప్రజెంట్ మనం ఎంత ఎర్న్ చేస్తున్నాం, అంటే మంత్లీ ఎంత మనం శాలరీ ఎర్న్ చేస్తున్నాము, మన ఖర్చులు ఏంటి, మనకు లోన్స్ ఎంత ఉన్నాయి, ఎంత సేవింగ్స్ ఉన్నాయి, వాటిని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. వాటిని ఒక పేపర్లో రాసి పెట్టుకోవాలి. సెకండ్ వన్ వచ్చేది మనం ఎంత కావాలి అంటే మనకి 1 ఇయర్లో మనకి ఎక్స్పెన్సెస్ ఏంటి, మనం ఏమన్నా పర్చేస్ చేయాలనుకుంటున్నామా. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ అయితే ఏదైనా ట్రాక్టర్ తీయాలనుకుంటున్నారా, లేకపోతే మీరు ఏదైనా వెహికల్ కొనాలనుకుంటున్నారా, వీటిని మనము ఎంత క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంకో 1 ఇయర్ లోపల షార్ట్ టర్మ్. 5 ఇయర్స్లో వచ్చైనా మనకు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకు ఫీజులు కావచ్చు, వాటి కోసం మనము ఎంత ఖర్చు ఎంత కావాలో మనం ఒక ప్లాన్ చేసుకోవాలి. తర్వాత వచ్చైనా 5 ఇయర్స్ అయింది కదా, నెక్స్ట్ వచ్చైనా 20 ఇయర్స్ వచ్చా మన యొక్క రిటైర్మెంట్ కోసం 20 కావచ్చు, 25 ఇయర్స్ కావచ్చు, డిపెండింగ్ ఆన్ ద మీ ఏజ్ బట్టి మన యొక్క రిటైర్మెంట్ ప్లాన్ మనము ఎంత కావాలి, మనకు గోల్ ఏంటి, వాటిని మనం ఒక పేపర్లో నోట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఎలా చేయాలి అంటే మనకు గోల్ని ఎలా అచీవ్ చేయాలంటే మనకు వస్తున్న ఇన్కంలో నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 వస్తుంది, దాంతో ఇంకా 20% సేవింగ్స్ వెళ్ళాలి. సో బ్యాంక్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయకండి, అంటే బ్యాంక్లో అయితే మీరు డిపాజిట్ చేయకండి, లైక్ సేవింగ్స్ చేయకండి. ఎందుకంటే మనకి ఇన్ఫ్లేషన్ బీట్ చేయదన్నమాట. మన యొక్క ఇన్ఫ్లేషన్ వల్ల మనకు డబ్బు వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో ఏమంటే మనకి రిటర్న్స్ ఎక్కువ ఇస్తున్నట్లు ఎస్ఐపి కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, మీకు మంచి నాలెడ్జ్ ఉన్నట్లయితే స్టాక్స్లో అయితే కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. డెట్ ఫండ్స్ ఉన్నాయి, వీటిలో అయితే మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మన యొక్క ఫినాన్షియల్ ప్లాన్ లేనట్లయితే మనం సంపాదిస్తున్న మనీ మొత్తం వేస్ట్ అవుతుంది. అదే మేము చెప్పిన విధంగా మీరు సేవ్ చేసినట్లయితే ఒక 10 ఇయర్స్ తర్వాత మీకు మంచి ఒక 20 lakhs 30 lakhs ఇన్వెస్ట్మెంట్ అయితే సేవ్ చేసి ఉంటారు. మీకు ఎటువంటి ఫినాన్షియల్ ప్లాన్ లేకపోతే కామెంట్లో ప్రింట్ చేయండి మీకు ఎలా ప్లాన్ అనేసి. మీకు వచ్చేనా నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్గా మీకు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వేరే ఇన్వెస్ట్మెంట్ చేయాలో మీకు వీడియో అయితే షేర్ చేస్తాను. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.